అందరికీ నమస్కారం. నేను మీ సుధానందిని. ఈరోజైతే నేను ఈజీగా హెల్దీగా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ చేసుకుందో చూపిస్తాను చూడండి. అంటే హెల్దీ అంటే ఫ్రైడ్ రైస్ అంటే హెల్దీ ఏమి కాదు, కాకపోతే మనం బయట ఫ్రైడ్ రైస్ షాప్లో తెచ్చుకుంటాం కదా, అజినోమోటో ఇంకా కలర్స్ డీప్ ఫ్రైలు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ అవాయిడ్ చేసి కొంచెం ఫ్రైడ్ రైస్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే కొంచెం హెల్దీగా తయారు చేసుకోవడం నేనైతే ఈరోజు చూపిస్తాను. మనం ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ కోసం ఒక కప్ అయితే రైస్ తీసుకున్నాం. ఒక కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతుంది. 2 కప్స్ ఆఫ్ వాటర్ బాయిల్ చేస్తున్నాను. 1 కప్ రైస్ వేస్తున్నాను. రైస్ ఇప్పుడు కూడా కూల్ అయిపోయాకనే ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవాలి. అందుకని నేను ఇప్పుడు రైస్ అయితే కుక్ చేయడం చూపిస్తున్నాను చూడండి. మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకుని కుక్ చేసుకుంటే రైస్ కొంచెం పొడిపొడిలాడుతూ ఫ్లఫీగా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ వండుకోవాలంటే ఖచ్చితంగా కూల్ అయిపోయిన కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన రైస్ మాత్రమే యూస్ చేయాలి. నేను చేసే ఈ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీ ఇంకా ఆనియన్స్, క్యాష్యూ నట్స్, క్యారెట్ ఇంకా కొత్తిమీర. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే లైట్గా ఉండేటట్టు ఈజీ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను చూడండి. నాకు మొన్న చేశాను కదా నేను మా పాప ఫుడ్ డొనేషన్ వీడియో, దానికైతే రీచ్ బాగా వచ్చిందండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎవరికైనా మీరు ఉంటుంది అనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ షేర్ చేయండి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ని అయితే ఫ్రై చేసుకున్నామండి. రైస్ కూడా కుక్ అయిపోయింది, స్ట్రైనర్లో వేసేద్దాం. ఇంకా క్యాష్యూ నట్స్ కూడా ఫ్రై అయిపోయింది. 3 ఎగ్స్ అయితే తీసుకున్నాం. ఇవైతే మనం బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా బీట్ చేసుకున్న ఎగ్ని బాగా హీట్ అయిన ఆయిల్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి స్క్రంబుల్ లెక్క రెడీ చేశానండి. ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను ఇప్పుడైతే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ అనే కాదు, కొంచెం రెగ్యులర్గా కూడా మనం ఒకటే ఆయిల్ యూజ్ చేయకుండా ఆయిల్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ టిన్నులు అన్ని ఆయిల్స్ తీసుకోవాలండి. ఒక 4-5 ఆయిల్స్ అయితే తీసుకోవాలి. ఒక వారం ఒక ఆయిల్ వాడుకోవాలి, ఇంకొక వారం ఇంకొక ఆయిల్ వాడుకోవాలి, అలా వాడుకోవాలి. ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా కంటిన్యూస్గా అన్ని రోజులు ఒకటే ఆయిల్ అయితే యూజ్ చేయొద్దండి. ఇదైతే ఒక చిన్న టిప్, నేనైతే ఫాలో అవుతున్నాను. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, పసుపు అండ్ సాల్ట్ వేసి నీటిలో వేసి సోక్ చేసుకుని అప్పుడు చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాం. ఇలా సాల్ట్లో సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ని కొంచెం స్మూత్ ఉంటుంది. ఎవరైనా ఈజీగా తినగలుగుతారు. అంటే గట్టిగా ప్లాస్టిక్ తిన్నట్టు ఉంటుంది కదా, అలా ఉండకుండా ఇలా చేయడం వల్ల స్మూత్ ఉంటుంది చికెన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఆయిల్లో. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక కొంచెం ఫ్రై చేయాల్సి ఉంటుంది.
జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత వచ్చేసి మనం ఈ మీట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బాగా ఫ్రై అవుతుంది. అంటే నార్మల్గా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం బాగా కర్రీలో ఉన్నట్టు ఉంటుంది పీసు. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కొంచెం ఫ్రైడ్ రైస్లో మనం డీప్ ఫ్రై చేసి తీసుకుంటాం కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. అందుకని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లిడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మనమైతే చికెన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్కి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం ఈ చికెన్కి సరిపడా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే యూజ్ చేయాలి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసి అది కూడా వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మసాలా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకా చిల్లీస్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏదైతే క్యారెట్ అది తురుముకుని పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ కూడా వేసుకోవాలండి. చూసారా, పెద్ద పెద్ద స్లైస్లా కట్ చేశాను క్యారెట్ని. అలా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుందండి. ఈ వెజిటేబుల్స్ వేసాం కదా, ఆనియన్స్ ఇంకా క్యారెట్ ఇంకా చిల్లీస్, ఇవన్నీ చికెన్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యింది కదండి. ఫ్రై అయ్యాక కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసానండి. కొంచెం నేను పెప్పర్ పౌడర్ వేసాను కాబట్టి కొంచెం కారం యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం టమాటా సాస్ అయితే వేస్తున్నాను, ఫ్రైడ్ రైస్ కాబట్టి టమాటా సాస్ అయితే వేసాను. కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను టమాటా సాస్ వేసాను. అన్నీ మిక్స్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న స్క్రంబుల్డ్ ఎగ్ ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్ వేయాలి. ఇది బాగా మిక్స్ చేయాలి. బయట దొరికే ఫ్రైడ్ రైస్లో ఏంటంటే క్యాషూ నట్స్ వేయరు, నేనైతే యూస్ చేస్తాను. రైస్ చూసారా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది, ఎలా ఫ్లఫీగా ఉందో. ఇలా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో బాగుంటుంది, పలుకులుగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేనైతే కొంచెం వేసుకుని మిక్స్ చేస్తున్నాను, తర్వాత మిగిలింది వేసి మిక్స్ చేస్తాను. ఇలా మొత్తం ఫ్రైడ్ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అదండి, చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే హెల్తీగా ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో. ఏ విధమైన కలర్స్ యూస్ చేయకుండా, మైదా పిండి అసలే యూస్ చేయలేదు, ఇంకా చైనా సాల్ట్ అంటారు కదా అజినోమోటో, అది కూడా యూస్ చేయలేదు. ఇంట్లోనే హెల్తీగా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అయితే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అన్నదాత సుఖీ బాబా.